ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యేలు. కొండాపురం సమీపంలో ప్రమాదవశాత్తు నెయ్యి ట్యాంకర్ బోల్తా, నెయ్యి కోసం ఎగబడ్డ జనాలు. ఎవరికీ ఎటువంటి జరగని ప్రమాదం. ప్రైవేట్ హాస్టల్ ఓనర్పై పాత కక్షలతో పలువురి దాడి. రాజంపేట మండలం కొత్త బోయిన్పల్లి గ్రామంలో ఘటన. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. కడప మేడా ఫంక్షన్ హాల్లో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. గివ్ టు గైన్ అనే థీమ్ తో మేడా కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని కోరారు. ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు 2315.19 కోట్ల రుణాల మెగా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి ప్రతినిధులుగా వచ్చినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ పైన తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో కూడా మెన్ని దాటి ప్రయాణించాలి, అభివృద్ధి సాధించాలి అనేటువంటిది వారి యొక్క సంకల్పం. ఆ దృష్టిలోనే మీ అందరికీ కూడా తెలుసు 1995-96లో మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే అటువంటి విధానం ఎప్పుడూ లేనటువంటి సందర్భంలో వారి యొక్క ఆలోచనతో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి కుటుంబం అంటే 90% మంది కుటుంబాలు ఇవాళ డ్వాక్రా సంఘంలో భాగమయ్యి ఈరోజు మన ఒక్క జిల్లాలోనే రూరల్ కానీ అర్బన్ కానీ సుమారుగా 45,000 డ్వాక్రా సంఘాలు ఈరోజు మనం పనిచేస్తున్నాయి. ఈ పనిచేస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల ద్వారా మన గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనే ఇవాళ ఎంతో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వచ్చిన ఆకాశంలో సగభాగమైన మహిళా రాణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అది కుటుంబం కోసం పనిచేయడం కావచ్చు, వాళ్ళ పిల్లల కోసం పనిచేయడం కావచ్చు, ఆ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనము కరెక్ట్గా ఉంటున్నాం కాబట్టి మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. మన పిల్లల్ని మనము బాగా చాకుతున్నాము, వాళ్ళని ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద విద్యార్థులను చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క దేశం ముందుకెళ్తా ఉంది, రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అందుకే మన సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు చెప్తా ఉంటారు, మహిళలే మొదటి మెట్టు అని. ఈరోజు మహిళా దినోత్సవం అంటే సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు గౌరవించుకోవడం ఒకటే కాదు, ప్రతిరోజు కుటుంబాన్ని సంరక్షించే తల్లులను, చదువులు చెప్పే గురువులను, అలాగే ఆరోగ్య భాగానికి రోగులకు సేవలు చేసే నర్సులను, డాక్టర్లను, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యాపారవేత్తలు, వ్యాపార ఆడవారులు, అలాగే ఆ సంస్థలు నడిపించే మహిళా ఉద్యోగాలు, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాల్సిన రోజు, గుర్తు చేసుకోవాల్సిన రోజు చెప్పి మీకు తెలియజేస్తాను. అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అనేది మన బాధ్యత అని చెప్తా ఉన్నారు. కానీ నేను గుడ్డిగా మన బాధ్యత కాదు, మన అవసరం అని చెప్పేసి గట్టిగా నమ్మేవాళ్ళు నేను ఒకటి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబిలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నెసెసిటీ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారని చెప్పి తెలియజేసుకుంటాను. రాయచోటి నుంచి మదనపల్లికు అన్యాయంగా తాత్కాలికంగా బదిలీ ఇచ్చిన విద్యుత్ శాఖ ఎస్సీ బదిలీపై ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కడప నగరంలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కెనడీ బర్నబాస్, యూనియన్ అడ్వైజర్ వై కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమంగా ఇచ్చిన జీవోను నిలుపుదల చేయాలన్నారు. యుఎస్ కెనడీ బర్బాస్, గవర్నర్ ఫర్ యూనియన్ రీజనల్ ప్రెసిడెంట్ను. మరి 3 రోజుల నుంచి మరి మదనపల్లికి ఇచ్చిన కడప నుంచి పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఎంఆర్టీ నుంచి 22 మందిని, అలాగే సర్కిల్ ఆఫీస్ నుంచి 19 మందిని ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మరి మేము 3వ రోజు ఈ నిరాహార దీక్షను ప్రారంభించాము. మరి మొదటి దినం ఏ దినమైతే ఎస్సీ గారు చెప్పారో అదే మాటనే ఇంతవరకు కూడా మరి ఆ దినం నుంచి ఈరోజు 3వ వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు. మరి గౌరవనీయులైనటువంటి చైర్మన్ మేనేజింగ్ ఏఎస్పీడీసీఎల్ గారిని, అలాగే సీజీఎం హెచ్ఆర్డీ గారిని, డైరెక్టర్ హెచ్ఆర్డీ గారికి మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, మరి మేము న్యాయమైనటువంటి వాటి కోసము, కార్మికుల హక్కుల కోసము మేము ఈ యొక్క ఉద్యమం బాట పట్టాము. మరి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి జిల్లా బైఫర్కేషన్కి అనుగుణంగా ఆ రోజు ఇచ్చిన ఆర్డర్స్ను మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, అన్నమయ్య కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ మాడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అలాగే మార్కాపురం కానీ, వీటన్నిటిలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము కాకుండా పాత గవర్నమెంట్లో ఇచ్చిన ఉత్తర్వులనే ఈనాటి గవర్నమెంట్ కూడా అమలు చేస్తూ కడప జిల్లా వాసులను ఇబ్బంది పెడుతున్నారు. అందు నిమిత్తమై మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమం అన్ని యూనియన్ల అసోసియేషన్ కలిపి చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మేనేజ్మెంట్ వారు తనైన స్పందనలో స్పందించి ఈ యొక్క బైఫర్కేషన్ త్వరగా పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా మరి మేనేజ్మెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. అలాగనే ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ను మరి అందరము మాట్లాడుకొని ఇది ఈ రోజు నుంచి వాళ్ళు అసెంబ్లీ సెషన్స్లో ఉన్నారు కాబట్టి నిన్న జరిగినది కాబట్టి వారిని కలచడానికి కూడా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేసుకుంటూ, మీరు మా యొక్క ఈ కార్యక్రమాలని కవర్ చేస్తున్నందుకు మీడియా వారికి, అలాగనే ఏదో ఈ సందర్భంగా మేము చేసిన ఏదైనా అసౌకర్యం కలిగిస్తే ప్రజలు మమ్మల్ని సహృదయంతో మన్నించవలసిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీలను నెరవేర్చాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. హామీలలో భాగంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలంటూ కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ యువతకు అనేక హామీలు ఇచ్చారని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉగాదిలోపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి చలో విజయవాడ పేరుతో ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కానీ ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులతో కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడపలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ వదులుతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన హామీ ఏమయ్యాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు 2.5 సంవత్సరం అవుతా ఉంటే కేవలం 16,000 పోస్టులతో ఒక్క డిఎస్సి వదిలిన తర్వాత ఈ రోజు ఏ పోస్టులు వదలలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు భర్తీ నోటిఫికేషన్ లేదు. ఈ రోజు అదేవిధంగా డిఎస్సికి నోటిఫికేషన్ లేదు. అలాగే లైబ్రరీయన్ పోస్టు నోటిఫికేషన్ లేదు. జైలర్ లైబ్రరీయన్ ఖాళీ ఉన్నటువంటి
ఏఎస్సీ అన్నట్టు అనిమల్ హస్బెండరీకి సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు రాష్ట్రంలో 2,18,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి కదా. ఈ రోజు కేవలం ఒక డిఏ చదువులు ఈ రోజు రాష్ట్రంలో అందరికీ ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలం నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అనేక రకాల అలసిపోయి ఆ రోజు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని దించడం జరిగింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అయినా కానీ ఈ రోజు ఉద్యోగాలు ఇస్తారేమో, నిరుద్యోగులు న్యాయం చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపే విధంగా ఈ రోజు చూస్తా ఉంది తప్ప ఎక్కడ నోటిఫికేషన్ పరిస్థితి లేదు. అంతేకాకుండా సూపర్ 6 లో హామీలో భాగంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఊరు వాళ్ళు చెప్పారు. ఈ రోజు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు ఈ రోజు 2.5 సంవత్సర కాలంలో ఈ రోజు నెలకు 3,000 రూపాయలు చేసుకుంటే సంవత్సరానికి 36,000, అలాగే 2 సంవత్సరాలు కలిపి ఈ రోజు దాదాపు 80,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సూపర్ 6 హామీ చేసాం, సూపర్ 6 అమలు చేసామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ వృత్తిని సూపర్ 6 హామీలు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, కోచింగ్ సెంటర్లో తల్లిదండ్రుల మీద భారం రాలేక ఉద్యోగాలు రాలేని బలవన్మరణం పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చే హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. రేపు ఉగాది కల్లా నోటిఫికేషన్ జాబ్ చేయాలని ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి చలో విజయవాడకున్న పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో కూడా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు లోకేష్ యువగలం సందర్భంగా 2.5 సంవత్సరం అయింది. పూర్తయిన సందర్భంగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు డివైఎఫ్ఐ యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈ రోజు కడప కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ రోజు ఆందోళన ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలా, రాష్ట్రంలో అనేక వివిధ పోస్టులు ఖాళీగా ఉండి వాటిని తక్షణమే భర్తీ చేయాలా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలా, ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కడప. కడప జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో పూణేకు చెందిన ఇందాపూర్ కంపెనీకి చెందిన నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ట్యాంకర్లోని సుమారు 21,000 కేజీల నెయ్యి రోడ్డుపై పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బిందెలు, బకెట్లు, బాటిళ్లతో నెయ్యి సేకరించేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు రద్దీ నెలకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. पुणे टू टीटीडी తిరుమలదా ड्राइविंग लाइसेंस కానీ పెట్టినావా కుమార్? करू కుదరలే पुणे टू टीटीडी తిరుమలదా ड्राइविंग लाइसेंस కానీ పెట్టినావా కుమార్? करू కుదరలే అవతలి వాళ్ళు స్వామి నువ్వు ఏదో టైం వాళ్ళక పడ్డాడు అంతే.
నగరంలోని ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పెండింగ్ లో ఉందని సీఎం జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో 35 గ్రామాలకు చెందిన సుమారు 50,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్చి 30 లోపు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్షలు, రైలు రోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు, సాధన కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాస్తా రోకో రైల్వే అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలని రాస్తా రోకో పిలుపు ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇంతవరకు స్పందన లేకుండా పోయింది. పరిస్థితుల్లో ఇవాళ 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సినటువంటి ప్రజలు 6.5 కిలోమీటర్లు ప్రయాణాలు చేయవలసి వస్తున్నది. మీకు కళ్ళు కనబడలేదా? ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రజాప్రతినిధులకు కానీ, ఈ మున్సిపల్ పాలక వర్గానికి కానీ అని భవిష్యత్తులో ఈ రోజు రాస్తారోకే కాదు, స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే ఇక్కడ ఉండే జనాన్ని తీసుకొచ్చి బ్రిడ్జి మొత్తం మేమే తవ్వించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంతటితో ఈ పోరాటాలు ఆగవు. బ్రిడ్జి పని మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఈ ఏదైతే అండర్ బ్రిడ్జి సాధనా కమిటీ ఉందో ఆ సాధనా కమిటీ కన్వీనర్గా మా సాధనా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం. ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి గత 2 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో పెట్టారు. 2024 ఆగస్టులో 2 ప్రజాప్రతినిధులు 2 ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే ఈ బ్రిడ్జిని 1 ఏడాది లోపల పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి మేము అసలు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. సరిగ్గా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు పరిస్థితి చూస్తే బ్రిడ్జికి నిధులు కేటాయించే ప్రయత్నం జరగట్లేదు. మేము అడుగుతున్నాం, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, బ్రిడ్జికి నిధులు లేకపోతే అటువైపు పనులు ఎందుకు ప్రారంభించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అక్కడేమో పనులు ప్రారంభించారు, ఇక్కడేమో భూసేకరణ చేసి వీళ్ళందరికీ పరిహారం ఇచ్చి క్లియర్ చేసి రాకపోకలకి వీలుగా బ్రిడ్జి పూర్తి చేయమని చెప్పి అడిగితే దీనికి నిధులు లేవని చెప్తున్నారు. మన కార్పొరేషన్ అధికారులు అడిగితే మేము కార్పొరేషన్ బడ్జెట్లో సర్వసభ్య సమావేశంలో 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఆ తీర్మానం చేసిన నిధులు ఎక్కడికి పోయాయి? ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోతే పిఠాపురంలో గంటల్లో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మేము అడుగుతున్నాం, కడప నగర ప్రజలు, విశ్వనాథపురం ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంటలు కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైనా గంటల్లో పూర్తి చేసేట బ్రిడ్జిని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్రిడ్జికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటుపక్క విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటుపక్క నుంచే ప్రజలు రావడానికి పోవడానికి చిన్న పిల్లలు ఆ బ్రిడ్జి పైకెక్కిపోతున్నారు. రైలు వేగంగా వస్తే జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరు వస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి కింద 2 మహిళలు గాయాల పాలై దెబ్బలు తిని వెన్నెముక విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిధులు కేటాయించామని చెప్తాం, కానీ కేటాయించాం ఆచరణ అని చెప్తే మేము ఊరుకోం. మేము చెప్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల ఈ బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. త్వరగా ప్రారంభించకపోతే ఇక్కడే టెంట్ వేస్తాం, నిరంజన దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నిర్మాలిక దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజానికం సిద్ధంగా కలిసి రావాలని చెప్పి మేము అఖిలపక్ష తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారైన పుట్ట చైతన్య రెడ్డి గారు నిన్న
మహిళా దినోత్సవం అని కలెక్టర్ ఆఫీస్లో ఎంతగా స్పీచ్ ఇచ్చారని కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు తదితరులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత గొప్పగా మహిళలు ఇంట్లో పనిచేసి కడప జిల్లాలో అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో అవయవ దాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి ఐఎంఏ భవన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో డాక్టర్లు, రొటేరియన్ సభ్యులు, వెటర్నరీ కళాశాల సిబ్బంది, మెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మరణానంతరం అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా అవయవ దానం ఫారం పై సంతకం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మన పొద్దుటూరులో అవయవ దానము అవగాహన కల్పించాలని మన పొద్దుటూరులో ఉన్నబడిన డాక్టర్లందరితో ఆయన మాట్లాడి ఈరోజు మన మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా అవయవ దానము చేయండి మీరని నినాదాలు ఇచ్చుకుంటూ ఈ ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ సమావేశం జరిపి మేమందరి ద్వారా అవయవ దానం చేయండి అని చెప్పించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నాయి. మాకు పార్టీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవయవ దానాన్ని అవగాహన కల్పించే దానికోసం త్వరలోనే ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో కూడా ఈ సమావేశాలు ఇవన్నీ పెట్టి అవయవ దానాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఆల్రెడీ ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను మొట్టమొదట ఒకరికి చెప్పేదానికంటే ముందు నా అవయవ దానాలు కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా అందరితో సంతకాలు పెట్టి ఇప్పిస్తాను. ఒకటి చివరి దశలో మనం చనిపోతామని తెలిసినప్పుడు అతని శరీరంలో కొన్ని భాగాలు 5-6 భాగాలు ఎవరికైనా కూడా అటు అది ఆ లివర్ కానీ, మన కళ్ళు కానీ, మన అవయవంలో ఉండబడిన ఏ ఒక్కటైనా కూడా ఇతరులకు పనికొస్తుందని తెలిసినప్పుడు మనం చనిపోయే దశలో అతనికి ఇచ్చిన దానివల్ల తప్పేముంది? అవతల మనిషి మన వలన కొంతకాలం 10-15 సంవత్సరాలు జీవించేదానికి అవకాశం ఉంటుందనేది ఆలోచన మనం చేయాలి. మనతో పాటే ఇవన్నీ కులిపోవాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులం కావాలా. మన అవయవం ఏ శరీరంలో ఉండబడిన ఏ అవయవమైనా ఇతరులకు పనికొస్తుందంటే తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం ప్రతి మనిషి చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోండి. నేను పొద్దుటూరుకి సంబంధించిన ప్రజలకు ఈరోజే చెప్తున్నా, అందరూ అవగాహన చేయమని. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా దీనిని అన్ని ప్రాంతాలలో దీన్ని విస్తృత ప్రచారం చేసి అవయవ దానం చేసిన దానివల్ల మనం చివరి దశలో మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది. మీరందరూ ఆలోచించండి. డబ్బు, బంగారు, పిల్లలు ఎవరు మనకు సంతృప్తినియ్యరు. చివరి దశలో మనం చేసిన మంచి పనిని మనకు ఆత్మసంతృప్తి ఇస్తుంది. ఇచ్చిన దానివల్ల ఇప్పుడు కొవ్వూరు రమేష్ రెడ్డికి 23 సంవత్సరాలు. నాకు ఆయన ఆపరేషన్ టైం నుంచి కూడా నాకు తెలుసు. అతనికి ఇబ్బంది పడిన సమయాలు కూడా తెలుసు. ఈరోజు గుండ్రాయి ఉన్నట్టున్నాడు 23 సంవత్సరాలు అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంట పిల్లలకందరికీ కూడా చెప్పి బాగా ఎడ్యుకేట్ చేసి కొన్ని సందర్భాలలో కొన్ని అవయవాలు లేని కారణంగా చనిపోయే వాళ్ళందరికీ మనం సహకారం అందిస్తే అతను బతికి జీవిస్తే మనం జీవించినట్టుగా భావించి అందరూ కూడా ఈ అవయవదానంలో అవగాహన కల్పించుకొని మన పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇటువంటి అవయవ దానాన్ని చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. నమస్కారం. మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్లో అవయవదాత స్వప్న అనే అమ్మాయి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈరోజు నేను క్షేమంగా ఉండాలంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 అవయవాలు మనం క్షేమంగా ఉండామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పొద్దుటూరు నందు ఏదో కార్యక్రమం, మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్స్, నర్సులు ఇంతమంది. T20 ప్రపంచ కప్ టీమిండియా 3సారి టైటిల్ కైవసం చేసుకోవడంతో కడప జిల్లా జమ్మలమడుగులో సంబరాలు మిన్నంటాయి. ఆదివారం రాత్రి జమ్మలమడుగులోని పిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ చూసేందుకు LED తెర ఏర్పాటు చేశారు. క్రికెట్ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇండియా ఆటగాళ్లు 4లు, 6లు కొట్టినప్పుడు ఈలలు, కేకలతో మైదానం హోరెత్తింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు కుర్చీలు పైకి లేపి ఇండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. టీమిండియా 3వసారి గెలిచినప్పుడు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
క్రీడా అభిమానం ఒక చోట చేసి మన ఇండియా ఒకే ఒక్క అడుగు దూరంలో లేదు. ఇది కూడా మ్యాచ్ పూర్తి చేస్తే బాగుంటుంది. అదే ఇచ్చేస్తున్నారు. జిల్లా కాజీపేటలో కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయి. కాజీపేట మండలం తవ్వారిపల్లె గ్రామ అతి సమీపంలో పొలాల వద్ద 60 గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసినట్లు కమలాపురం ప్రాంతానికి చెందిన గొర్రె కాపరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 60 గొర్రె పిల్లలకు పైగా మృతి చెందాయని, ఒక్కొక్క గొర్రె పిల్ల 5,000 రూపాయలు ఖరీదు చేస్తుందని, మొత్తం లక్షల్లో నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తమను ఆదుకుని నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటున్నారు. మేమేదో బతుకుతూరుకు వచ్చినాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఎన్ని పిల్లలు చనిపోయినాయి? 70 పిల్లలు సార్. ఒక్కొక్క ఖరీదు ఎంత? ఒక్కొక్క దానికి 5,000 చేశారు సార్. కడప జిల్లాలో బద్వేల్ మండల జడ్పీటీసీ వంకెల చిన్న పోలిరెడ్డిని బద్వేలు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న కేశంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన భారీ అవినీతి కేసులో ఆయనపై విచారణ జరుగుతోంది. మాజీ సొసైటీ చైర్మన్ గా ఉన్న సమయంలో రైతులకు తెలియకుండా వారి భూములపై లోన్లు తీసుకోవటం, 2007లో రుణమాఫీ అయిన డబ్బులను కాజేయడం వంటి ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2005 నుంచి 22 వరకు చైర్మన్ గా ఉన్న సమయంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చిన్న పోలిరెడ్డిని కడపకు తరలించి రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. కడప జిల్లా కొండాపురం మండలం పరిధిలోని గండికోట జలాశయం వద్ద చేప పిల్లల్ని వదిలే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర మత్స్య సహకార చైర్మన్ రామ్ ప్రసాద్ తో కలిసి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సుమారు 12,50,000 చేప పిల్లల్ని జలాశయంలో వదిలారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు తమ లైసెన్స్లను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ రెన్యువల్ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట, మైలవరం వంటి ప్రధాన జలాశయాలు ఉండటం మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలు గండికోట రిజర్వాయర్లో మనం వదలడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర చైర్మన్ రామ్ ప్రసాద్ గారికి, ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, మిగతా వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన కొండాపురం మండలం నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముందుగా మన కడప జిల్లాకు రాష్ట్ర చైర్మన్ పదవి రావడం అనేది చాలా సంతోషం. రామ్ ప్రసాద్ గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారం లేనప్పుడు ఏ విధంగా మత్స్యశాఖ సంబంధించి జీవనోపాధి ఎవరైతే సాగిస్తున్నారో వాళ్ళందరి ఇబ్బందులను పూర్తిగా గత ప్రభుత్వం 19-24 మధ్యలో పూర్తిగా నిర్వీర్యం చేసి చీకటి జీవోలను తీసుకొని వచ్చి ఇలా బతుకు మీదనే కొట్టే పరిస్థితికి వచ్చింది గత ప్రభుత్వంలో. కానీ అప్పటి నుంచే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఎక్కడైతే మత్స్యశాఖ వారు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని నిరసన గలం ఇప్పి ముందుకు పోవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో, కూటమిలో ఎవరైతే ప్రతిపక్షంలో కష్టపడినారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఈ ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చిందని కూడా మీ అందరికీ ఈ సభ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనం గండికోట రిజర్వాయర్ మన నియోజకవర్గంలో, అట్లనే మైలవరం రిజర్వాయర్, 2 రిజర్వాయర్లు ఉన్నాయి. చాలా పెద్ద రిజర్వాయర్లు ఈ 2. దాంతోపాటు చెరువులు కూడా ఉంటాయి మన జిల్లా వ్యాప్తంగా కానీ, మన జమ్మోడుగులో కానీ. ఈ అన్నిటిపైన కూడా చైర్మన్ గారు కాన్సన్ట్రేషన్ చేసి, ఎందుకంటే మనం సంపద సృష్టించాలా, సబ్సిడీ రూపంలో ఈ చేప పిల్లలను ఈ ప్రభుత్వం ఇక్కడ వదిలిపెట్టడం కూడా సంతోషం. ఎందుకంటే ఎప్పుడైతే చేప పిల్లల్ని వదిలిపెడతామో అది సంపదగా మనకు వస్తుంది. దాంతో మనము మన ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు ఈ మత్స్యశాఖకు సంబంధించి, ఎందుకంటే ఒక బెస్త లేకపోతే బోయ లేకపోతే తలారి మిగతా కులాలు కూడా దీని మీద ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కొండాపురం మండలంలో అన్ని కులాలు, చిన్న సన్నకారు రైతులు అందరూ త్యాగం చేసింటేనే ఈరోజు ఈ గండికోటలో 26 టీఎంసీల నీళ్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మీరందరూ లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవాలి. ఖచ్చితంగా లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే మీకు ఈ ఇన్సూరెన్స్ అనే కాదు, రావాల్సిన బెనిఫిట్స్ కానీ, మీరు ఏదైనా సబ్సిడీ రూపంలో మనకు వలలు కానీ లేకపోతే బోట్స్ కానీ మిగతాటి ఏవైతే ఉంటాయో ప్రాధాన్యత ఉంటుంది. చైర్మన్ మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనందరం ఈ సద్వినియోగం చేసుకొని బాగా గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా కడపలో రిమ్స్ వైద్య కళాశాల పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో రిమ్స్ శానిటేషన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 2025 అక్టోబర్ నుంచి కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు చేపట్టిన తరువాత 50 సంవత్సరాలు దాటిన 111 మంది కార్మికులను, డిగ్రీ అర్హత లేని కారణంగా 23 మంది సూపర్వైజర్లను విధుల నుంచి తొలగించారని కార్మికులు ఆరోపించారు. వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయని సిఐటియు నాయకులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కడప రిమ్స్ జీజీహెచ్ ప్రారంభం నుంచి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్స్ పనిచేస్తా ఉన్నారు. అక్టోబర్ నుంచి పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు నిర్వహిస్తా ఉన్నాడు. ఈయన వచ్చినప్పటి నుంచి కార్మికులను మానసికంగా అనేక రకాలుగా క్షోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఇందులో భాగంగానే 111 మందిని 50 సంవత్సరాలు దాటిన వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి 3 రోజులుగా CITU టౌన్ సెక్రటరీ మిగతా నాయకత్వం నిరాదీక్షలు చేస్తా ఉన్నారు. వీరికి మద్దతుగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టరు చాలా అన్యాయంగా అగ్రెసివ్ గా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. దానికి అధికారులు కొంతమంది ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఏమంటే సీఎం గారు నా క్లాస్మేట్ అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగింది. ఎవరికి మహిళలకు అన్యాయం ఇబ్బంది చేయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక పక్క న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఒక పక్క రిమ్స్ లో ఈ రోజు 111 మంది మహిళలు పేడెత్తి ప్రజలను అంటే ఆరోగ్యంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు తీసేయడం అన్యాయం, దుర్మార్గం. ఈరోజు విద్యార్హత పేరు మీద కూడా 23 మందిని సూపర్వైజర్ను తొలగించారు. వాళ్ళని విధుల్లో పెట్టుకోవాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి కార్మికులకు, మహిళలకు, నాయకత్వానికి ఏం జరిగినా బాధ్యత అది భాస్కర్ నాయుడుదే, ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా CITగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ వద్ద పాత కక్షలతో కర్రలతో జరిగిన దాడిలో ఒక్కరికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లి అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ వద్ద పాత కక్షలతో ఆదివారం దాడి జరిగింది. పీజీ ఓనర్ కడిమెళ్ల గిరిరాజును కర్రలతో మరో పీజీకి చెందిన వ్యక్తులు చితక బాదడంతో రాజుకు తీవ్ర గాయాలు కావడంతో ఆటోలు రాజంపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి సిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. పాత కక్షలతో ఈ దాడి చేసినట్లు సమాచారం. దాడి జరుగుతున్న సమయంలో ఎవరు అడ్డు రాకపోవడంతో పాటు ప్రేక్షక పాత్ర వహించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చచ్చిపోయినాడా? అరుస్తుంటారు వాళ్ళమ్మ వాళ్ళు. వాళ్ళ భార్యనా అక్క? टीम वीडियो पाप में మీ పాపమే మే చంపుతారు మే అతన్ని సామి. మీ పాపం వేసదు ఎవరికైనా మీ బడవాళ్ళు యాడికి పోయి వచ్చింది ఫోన్ చేయి. మీ బడవాళ్ళని చెప్పి పాపం పాపమే చంపేసి ఎట్లా నీ ఫోన్ చేయి. మీ గొడవలు వచ్చింది వచ్చింది
వీడియో తీయకు ఏం కాదు ఊకుండు మీ నువ్వు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.